అందరూ హాయ్ చెప్పాలి. అందరూ బాగున్నారా? అబ్బా భలే చేస్తుందా. నేను మందు వేసుకొని వచ్చినప్పుడు నాకు జోష్ వచ్చింది, కానీ మీకు మందు లేకుండా ముందే జోష్ వస్తుంది. మా తోటి కళాకారులు ఊయేస్తాను. థ్యాంక్ యూ. నేను జబర్దస్త్లో ఆర్పి గారి టీంలో చేసేవాడిని. ఇప్పుడు ప్రజెంట్ చలక్ చంటి గారితో చేస్తున్నా. నేను ఎక్కువగా జబర్దస్త్లో కామన్ గా ఉండే కామెడీ కాకుండా పేరెంట్ సాంగ్ తోటి, అది మాకు స్ఫూర్తి రమేష్ అన్న, పేరెంట్ సాంగ్ తోటి నేను జబర్దస్త్ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నానని మీలాంటి వాళ్ళందరూ నన్ను ఆదరిస్తా ఉన్నారు. కాబట్టి నేను వీడికి రమేష్ అన్న పిలిస్తే మా నాన్న గౌడ్ గారు పిలిచే వరకు ఎట్లా వచ్చిందంటే, మా సింగర్ అన్నగారు కూడా మాతో, ఇప్పుడు శ్రీనన్న కూడా మాతో, మా పెద్దన్న పేరు శ్రీనన్న, మమేకమై పాడతాడు. నేను ఎలా వచ్చాను తెలుసా? బారుజూడు బిరుజుడ మావ. ఇక్కడ అందరూ స్కూల్ పిల్లలు, కాకపోతే పేరెంట్స్ వచ్చి కాబట్టి నాకు అవకాశం దొరికింది. ఇక్కడ బారుజూడు బిరుజుడ మావ, బారుకెళ్ళే దారి చూడు. బారుజూడు బిరుజుడ మావ, బారుకెళ్ళే దారి చూడు. దుఃఖమైసు 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 శిరము మావ, ఆగు పోతుల చోరే చూడు. దుఃఖమైసు శిరము మావ, ఆగు పోతుల చోరే చూడు. తెల్ల అర్రే తెల్ల తెల్ల క్లాసుల మావ, కైగెలే చల్లని ఐసో. తెల్ల తెల్ల క్లాసుల మావ, కైగెలే చల్లని ఐసో. ఉల్లసంగా 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 తాగుడు మావ, ఉద్యమౌనా తాగుడు చూడు. గడు ఉల్లసంగా తాగుడు మావ, ఉద్యమౌనా తాగుడు చూడు. ఇలా నేను పాట పాడితే నా భార్య, మా ఊరు నన్ను ఏమన్నారు తెలుసా? ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన, ఉన్నది అమ్మేసిన, పుల్లుగా మంగేసిన. ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన, ఉన్నది అమ్మేసిన, పుల్లుగా మంగేసిన. ఉన్న పాలన్నీ మూసేసిన, ఊరు వారంతా తిరిగొచ్చిన. మందు వాసనను పసిగట్టిన, కడుపు నిండా ఫుల్లుగా కొట్టిన. ఊరు కుమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన, ఉన్నది అమ్మేసిన, ఫుల్లుగా మంగేసిన. థ్యాంక్ యూ. సూపర్ కొడుతున్నా బ్రదర్. అలా నేను యాక్చువల్ ఏంటంటే, నేను స్టేజ్ మీదకి కామన్ గా వస్తే అక్కడ అనసూయ గారు తెలుసు. అనసూయ తెలుసా? అనసూయ గారు మా యాంకర్ గారు అక్కడ కూర్చుంటేది. నేను రంగస్థలం సినిమా రాకముందుకే ఆడియో రిలీజ్ లో విని పాడిన పాట అది. చంద్రబోస్ గారు కూడా నవ్వుకొని మనకు తోపెట్టిన పాట. ఆయన ఏం పాట తెలుసా? నేను రంగస్థలం పాట పాడతాను, మందుస్థలం అయింది. అనసూయ గారు ఉంటారు, ఆమె బాగా మీ అంటే ఆమె ఆ పక్క కొట్టి బాగా ఏం పాట? వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ లో చేయి పెడితే చేతి కందిన బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నది, లక్ష్మి ఎంత చక్కగున్నది. బస్ స్టాండ్ కు పోయి బస్సుకే చూస్తుంటే ఎదుట బోత బట్ట లిక్కర్ లారీ లాగా ఎంత చక్కగున్నది, లక్ష్మి ఎంత చక్కగున్నది.
లోకల్ బాటిల్స్ మధ్య ఫారిన్ బాటిల్ లాగా ఎంత చక్కగున్నది. ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కర్ లాగా ఎంత చక్కగున్నది. ట్రక్ అండ్ డ్రైవర్ అని బీజీ రోడ్డు లాగా ఎంత చక్కగున్నది. వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ లో చేయి పెడితే చేతి కందిన బీరు బాటిల్ లాగా ఎంత చక్కగున్నది. లక్ష్మి ఎంత చక్కగున్నది. రెండు కాళ్ళ పెక్కువు నువ్వు కడుపు చెల్ల దుంకేసినావు. కట్టేదాకా కిక్కిచ్చిరావు. ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే. లెక్కలేని కిక్కువు నువ్వు లివరికేమో బుక్కెట్టి రావు. అయినా గాని నన్ను వదిలిపోవు. ఎంత చక్కగున్నవే లక్ష్మి ఎంత చక్కగున్నవే. మందుకు డబ్బులు లేక ఇది మంచిగా మందుకు డబ్బులు లేక ఏ చేతి తాగుబోతు ఎదురొచ్చిన పిల్ల పిల్లలు పుస్తేలాగా ఎంత చక్కగున్నది. లక్ష్మి ఎంత చక్కగున్నది. గాజు గ్లాసులోకి మందు చుక్కలాగా మందు చుక్కలోకి మటను ముక్కలాగా ఎంత చక్కగున్నది. లక్ష్మి ఎంత చక్కగున్నది. నేను ఈ పాట పాడుతుంటే పోలీసులు వచ్చి నా పాటలు వాళ్ళకి వచ్చిండు మళ్ళీ పాటలు. అప్పుడు నేను పాడుకున్నా పాట. ఓ మందో రావందా ఓ మందో రావందా ఓ మందో రావందా ఓ మందో పైసలిచ్చారు. ఈ చేతితోనే మూట తీశారు. ఈ చేతితోనే సోడా కలిపారు. ఈ చేతితోనే గ్లాసుల పోశారు. ఈ చేతితోనే తుడిచి వెయ్యారా. ఈ చేతితోనే ఎత్తిపోయారా. ఓ మందో రావందా ఓ మందో రావందా. ఎవరు? నేను తాగి రాలే, వచ్చినాకనే తాగినా. ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఎద్దరికి జరిగింది. ఇక్కడ బర్రె కాకుండా చుట్టుపక్కల ఎక్కడ కనిపించద్దు. నేనే ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించదు. ఓకే హలో, నేను చుట్టుపక్కల ఉండను కానీ సెంటర్లు ఉంటా. కడుపులో గుంజితే గుండె పగిలిపోవాలి. మరి స్టెప్ తెలుసారా? కడుపులో గుంజితే గుండె పగిలిపోవాలి. ఇక్కడ గుద్దితే ఇక్కడ ఎట్లా బాగుంటుంది రాండిరా అనుమానం వచ్చిందా? ఇక్కడ గుద్దితే ఇక్కడ ఎలా బాగుంటుంది. మరి నేను ఇక్కడ తాగుతుంది అంటే ఎలా కదులుతాండి? అది కట్టే రాదు. హలో, అసలు ఎవరికే నువ్వు కళాకారుల. నేను కళాకారులు అంటే ఎందుకు అవుతానో తెలుసా? నేను అంబాసిడర్ కార్లు చూసిన, ఇన్నోవా కార్లు చూసిన, మారుతి కార్లు చూసిన. ఈ కళాకారులు ఎందుకు దగ్గర పెట్టుకో మాట్లాడరా. వారిని తాగబోతు నాకు నేను చెప్పు. హలో, తాగొస్తే అంటే మీరు కళాకారులు ఏం చేస్తారు? పాటలు పాడతాం, డాన్సులు చేస్తాం. అప్పుడు నీవు కూడా పాడతానే. ఏ పాటలు పాడతాం? తెలుగు పాటలు అన్నా. తెలుగు పాటలు కానీ పద్యం పాడతా. పద్యం పాడతాం. ఒక పద్యం పాడతా. ప్రతి బిస్కి రెండు నొక్క పోలిక నుండు. ప్రతి బిస్కి రెండు నొక్క పోలిక నుండు. తాగి తాగి చూడ రుచుల చాడ వేరు. స్టప్పులందు చికెన్ ముక్కల కిక్కు వేరయ్యా. అలాగే కానీ మ్యాన్షన్ హౌజు మావ తాగి తొందరగా పోదామా. అయ్యో
పచ్చుబడు అబ్బో చెండి మళ్ళా వాడతాడు అలా వాడు ఇదే వాడు కవిత్వాలు కూడా చెప్తా 2 ముచ్చట్లు కవిత్వాలు చెప్తా నేను తాగిన 3 బాటిల సారా కొట్టుకుంటే ఎవరికి ఎక్కడ చూద్దాం రారా నేను తాగితే నా జోలికి ఎవరు రాడు రమేష్ అని చెప్పిందే నేను తాగితే నా జోలికి ఎవరు రాడు వచ్చానంటే నా ఇంటి మరిగా తాగబోడు ఎలా అయినా తాగితే లాభాలు ఉన్నాయి కానీ నష్టాలు ఉంటాయరా తాగితే నష్టాలుంటాయని ప్రతి అంటారా లాభాలు లెక్క పెట్టుకో లాభాలా చెప్పరా లెక్క పెట్టుకుంటాం లాభాలు లెక్క పెట్టుకో తాగిలోని ఇట్లే దొంగలు పడర్రా ఎందుకు అయితే రాత్రంతా వాడే గోల పెట్టుకుంటాడు కాబట్టి దొంగలు పడ్డా వాడి కాడు ఏం తీసుకుపోలేరా ఎందుకంటే ఉన్నాయి మొత్తం వాడే అమ్ముకొని తాగుతాడని తాగుబోతానికి ముసల్తనం రాదురా ఎందుకంటే మధ్యలో పుట్టుకోండి రాదు హలో కళ్ళు దాగినోడు కైలాసం పోతాడు సార్గాడు స్వర్గం పోతాడు బ్రాండ్ దాగినోడు బ్రహ్మలోకం పోతాడు విస్కీ దాగినోడు విష్ణులోకం పోతాడు తాగుతావా ఏం తాగినోడు ఎవలోకం పోతాడు భోరి హలో ఇంకోటి చెప్తా చెప్పు మా వాడు ఒకడు అన్నాడు కదా రేయ్ నువ్వు తాగుడు గురించి బాగా చెప్తానే గాని మా ఇంటి పక్కన తాగి చనిపోయాడు తెలుసా అన్నాడు ఒరే నేనన్నా తాగి చనిపోలేదు రా లిక్కడికి వెళ్ళి వరకు జరిగిన పోరాటం వీరమరణం పొందిందని చెప్పిన నాకు అవకాశం ఉంటే మళ్ళీ వచ్చి 2 పాటలు పాడతా ఇక్కడ నారాయణ సార్ లేదు కాబట్టి పక్క అంటున్నాను పక్క పోయి మళ్ళీ పుచ్చుకున్న కొంత దిగిపోయింది థ్యాంక్ యూ